బుజ్జి ఎందుకండి ఎందుకు అంత భయపడిపోతున్నారట జగన్మోహన్ రెడ్డి గారు కటౌట్ చూసే? భయపడాలని మార్పు కానీ ఎవరెవరు భయపడతారు రాజకీయాల్లో? ఈ రోజున ఒక నిమిషం లక్ష్మణ్ ఉండండి. లక్ష్మణ్ మాట్లాడు. లక్ష్మణ్ ఒకసారి ఆగన్నా, ఆవేశపడిపోతుంది కానీ ఒకసారి ఆగొచ్చు కదా, మాకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. మిమ్మల్ని చూసి భయపడిపోతున్నారా? ముందు మీ పార్టీలో ఉన్న గత మాజీ మినిస్టర్ని మాజీ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో మీరున్నారు. మిమ్మల్ని చూసి ఎవరు భయపడతలా. ఇంకో విషయం ఏంటంటే మనం ఒక దేశానికి స్వతంత్రం తెచ్చిన వాళ్ళకో లేకపోతే మన కమ్యూనిటీకి ఉపయోగపడిన వాళ్ళకో లేకపోతే ఒక జిల్లాకు ఉపయోగపడిన వాళ్ళకో అలాంటి పదాలు వాడతాం. ఆ పదాలు ఎక్కడో మీకు అందినట్టు ఉన్నాయి ఏ డిబేట్లోనూ. అది తీసుకొచ్చి జగన్ గారి మీద రుద్దితే అది చాలా పాపం అన్నది. ఎందుకంటే జగన్ గారిని అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అంతమంది ప్రజలు చేసుకుంటున్నారంటూ అది దుర్మార్గమైన మాట. అది మీరు వెనక్కి తీసుకోవాలి. మీకు నాయకులు ఎవరైనా చేసుకుంటున్నారు, మీ కార్యకర్తలు కూడా లేదు. చోటపాట ఉన్న 20% నాయకులు. నేను అడిగిందని సమాధానం చెప్పండి. ఎందుకు కటౌట్ చూసి భయపడతారట? ఎవరు సార్ భయపడేది? దానికే నేను చెప్తున్నా సార్, నేను దానికే చెప్తున్నా వరుణ్ గారు, నేను దానికే ఉదాహరణ చెప్తున్నా. కటౌట్ చూసి భయపడే వాళ్ళు ఎవరు? ఒక కార్యకర్త కూడా కటౌట్ చూసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు భయపడే నాయకుడు ఇవాళ కూటమిలో ఎవరు లేరు. అసలు మీ పార్టీలో ఉన్న మాజీ మినిస్టర్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ డిప్యూటీ సీఎంలే భయపడి, మీ జగన్ అంటే భయపడి వేరే పార్టీలు వైపు చూస్తుంటే పార్టీలు ఎవరు డోర్ తెరవట్లేదు. అది గమనించాలి. నోటికి ఏది వస్తే అది మాట్లాడేసి జగన్ కట్అవుట్ చూసి భయపడతాం ఏంటండి? అసలు జగన్ కట్అవుట్లు వేస్తున్నారా మీరు? జగన్ గారిని ఎంత దుర్మార్గంగా మీరు వాడుకున్నారు. జగన్ గారు అధికారం ఉన్నప్పుడు అందరూ వాడుకునే జగన్ గారిని పాపం వాళ్ళు అన్యాయంగా 11 సీట్లు వస్తే ఆయన వదిలేసి నడి రోడ్లో వదిలేసి మీరు అందరూ మీ పనులు మీరు చేసుకున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే ఎక్కడెక్కడ చేశారు? ప్రజలు అనేవాళ్ళు ఒక్కటి చేసింది మీరు చూపించిన వీడియో. ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు కానీ మాజీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా గ్రామ గ్రామాల్లో విలేజ్ల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణంతో చేసుకున్నారు. ఓకే, అక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి పళ్ళు పలహారాలు ఇచ్చారు. చూడలేదా? పవన్ కళ్యాణ్ గారు ప్రజానాయకుడికి పరిపాలన ఈ రోజు ప్రజానాయకుడికి ప్రజల ఆశీర్వాదం. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవచ్చు కనుక, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవచ్చు కనుక ప్రజల మనసుల్లో ఆయన అధికారంలో నాకు అర్థం కాదు. నేను లక్ష్మణ్ రెడ్డి గారు ఒక మాట, లక్ష్మణ్ గౌడ్ గారు ఒక మాట చెప్పాలి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలంటే భయమా? జగన్మోహన్ రెడ్డి గారికి మేము జగన్మోహన్ రెడ్డి గారికి భయపడుతున్నామా? ఎవరు పరదాలు కప్పుకొని చెట్లను నరికించుకొని మరి దాంకొని దాగుడు మొదలాడుకుంటూ ప్రజల మధ్యలో నుంచి వెళ్ళారు లక్ష్మణ్ గౌడ్ గారు. చూసింది ఎవరు? పవన్ కళ్యాణ్ కదా. పవన్ కళ్యాణ్ గారు అంటే పిరిగిపోతాం ఎవరు చుట్టూ ముళ్ళ కంచెలకు ఏర్పాటు చేసుకొని అక్కడ ఎవరిని పంపించకుండా ఎవరిని చేయకుండా కంచె వేసుకొని మాట్లాడింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కదా. ప్రజలు కప్పుకొని ఆ యొక్క పర్దాలు కప్పుకొని ఆ ముళ్ళ కంపెనీలు వేసుకొని లోపలికి ఎవరిని ఎంట్రీ చేయకుండా దూరంగా ఉంటే మాట్లాడినారు పవన్ కళ్యాణ్ గారు కదా. ధైర్యం గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారంటే ధైర్యం అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ధైర్యం మరో పేరు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క మాటలో ఆన్సర్ చేయండి. పవన్ కళ్యాణ్ గారి లాగా ప్రజల్లోకి ఇంత హుందాగా దర్జాగా ప్రజల్లోకి వచ్చాడా? ఎందుకు పరదాలు కట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు హుందాగా తిరిగారు, మీలా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు మీరు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పాదయాత్ర చేయమనండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా పాదయాత్ర మీ పవన్ కళ్యాణ్ గారు పాదయాత్ర చేయమనండి. ప్రజల్లోకి వచ్చి ఏం మాట్లాడతారు మీరు? ఉండే 3,600 ఒక్క నిమిషం లక్ష్మణ్. లక్ష్మణ్ వినాలి ఒక్క నిమిషం. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. గెలుపు కోసం చేసే యాత్రల గురించి మాట్లాడకండి. గెలిచిన తర్వాత ప్రజలకు మనం ఇచ్చిన హామీలు అందుతున్నాయా లేదా అని మీరు చేసిన యాత్రలు ఏంటి? ప్రజల్లోకి మీరు ఎప్పుడు వెళ్ళారు? పబ్లిక్ మీటింగ్స్ కాదండి, ప్రజల్లోకి ఎప్పుడు వెళ్ళారు? మీరు ఒక్క హామీ నెరవేర్చారు, గుండె మీద చేసుకుని చెప్పండి. ఎందుకు మాట్లాడతారు? ప్రశ్నిస్తారు సంగతి ఏంటి?